ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా దేవర. ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా కథ, కథనం, బ్యాక్డ్రాప్ విషయంలో కూడా చాలా ప్రత్యేకత ఉండాలన్న ఉద్దేశంతో ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు కొరటాల శివ. ఇప్పటి వరకు శివ చేయని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో దేవర చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉంటుందని కొరటాల శివ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందంట. గ్యాప్ లేకుండా షూటింగ్ చేయడంతో సినిమా ఇప్పుడు ఈ దశలో ఉంది. ఫస్ట్ టైం ఈ సినిమా షూటింగ్ కి ఎక్కువ గ్యాప్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇంతకు ముందు వారానికి మించి ఎప్పుడు గ్యాప్ ఇవ్వని కొరటాల ఈసారి మాత్రం కొత్త సంవత్సరాన్ని అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేందుకు వీలుగా ఎక్కువ రోజులు యూనిట్ కి సెలవు ఇవ్వబోతున్నారు. హాలిడేస్ లభించడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ ని కూడా అక్కడ జరుపుకోవాలని డిసైడ్ అయ్యారట. నాన్ స్టాప్ షూటింగ్స్ తో యూనిట్ సభ్యులు బాగా అలసిపోయారని, అందుకే వారికి కొంత రిలీఫ్ నిచ్చేందుకు ఈ గ్యాప్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. జనవరిలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందంట. ఈ సినిమా పూర్తయిన వెంటనే వార్ 2 షూటింగ్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతారు. ఇప్పటికే వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ కి సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. జనవరి 1st వీక్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ లో 2 భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పీటర్ హెన్ కాంపోజ్ చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా, సర్ప్రైజింగ్ గా ఉండటంతో పాటు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెప్తున్నారు. ప్రతి ఫైట్ సినిమాకు క్లైమాక్స్ లా అనిపిస్తుందని చెప్పడంతో మరింత ఆసక్తిని పెంచుతున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్ సినిమా విడుదల కానుంది. రీసెంట్ గా డెవిల్ ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ దేవర కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నామని, త్వరలోనే గ్లిమ్స్ రాబోతుందని చెప్పడంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.